మహాపరిశ్రమణ తండ్రి, ప్రేమ గల దేవ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి తండ్రి, మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి గడిచిన నెలంతా కూడా నీ కృపను జ్ఞాపకం చేసుకుని బట్టి నైనా మీకు స్తోత్రం. నేను కూడా మాకు ఆరోగ్యం ఇచ్చి సజీవుడిగా మీ సంఘంలో నిలబెట్టిన బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. కానుక స్థితిలో కూడా దీవించండి. ఇప్పుడు ఇచ్చిన అందరూ కూడా ప్రభా బలపరిచి ఆశీర్వదించి యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మనము ఈ కొండల గురించి ధ్యానిస్తున్నాము. మొదట హోరేబు కొండ, రెండు అరారాతు కొండ, మూడోది విశ్వాస కొండ, 4 సినాయి కొండ, ఈరోజు వచ్చి కర్మాల కొండ. ఈ కొండ కర్మాల వేరే అర్థమైపోతుంది. కర్మాల కొండ. కర్మాల కొండ అంటే దేవుని ద్రాక్ష తోట, దేవుని ద్రాక్ష తోట అని అర్థం. లేదంటే ఫలించే ద్రాక్ష తోట, లేదా సారవంతమైన తోట. 3 అర్థాలు చెప్పచ్చు. హల్లెలూయా. చూడండి, మొదటి రాజులు 18వ అధ్యాయం చూస్తే, ఇక్కడ ఒక కుటుంబం కనిపిస్తుంది మనకి. ఇక్కడ కుటుంబం కనిపిస్తుంది. ఏ కుటుంబం అంటే అహజు, ఎలిజబెత్. హల్లెలూయా. అహజు, ఎలిజబెత్ అంటాం. అహజు మొదటి రాజులు 18వ అధ్యాయంలో అహజు, యెజెబెలు. హల్లెలూయా. మీరు అహజు అనే రాజు, ఆయన భార్య యెజెబెలు. హల్లెలూయా. ఇది ఒక విచిత్రమైన కుటుంబం. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ తీసుకొని ఇప్పుడు పక్కన నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా. అందరూ గురించి మాట్లాడుమయ్యా. నాతో అందరూ గురించి పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అహబు, యెజెబెలు అని వారి భార్యాభర్తలు. అహబు అనే వ్యక్తి రాజు. ఇశ్రాయేలులో 10 గోత్రాలకి రాజు అతను. ఇశ్రాయేలు యాకోబు కుమారు 10 గోత్రములకి ఇశ్రాయేలు దేశం ఏర్పడి రాజు అయినాడు. 2 గోత్రాలు యూదా దేశం. మొత్తం యాకోబు కుమారులు 12 మంది. ఈ భార్య లేదా? హల్లెలూయా. చూడండి, యాకోబు కుమారులు ఎంతమంది? 12 మంది. 12 మందిలో 10 గోత్రం విడిపోయినారు. 10 గోత్రం సపరేటు, 2 గోత్రం సపరేట్ అయిపోయినారు. 2 గోత్రము యూదా దేశము, 10 గోత్రము ఇశ్రాయేలు దేశంగా మారిపోయింది. ఇప్పుడు అహబు అనే వ్యక్తి ఇశ్రాయేలు గోత్రం రాజు. అతను
ఇశ్రాయేలు గోత్రానికి, ఇశ్రాయేలు దేశానికి రాజు. హల్లెలూయా. ఇశ్రాయేలు రాజు అహబు రాజు యెహోవాను ఆరాధించేవాడు. ఆమేన్. యేసు ప్రభువుని ఆరాధించే వ్యక్తి. ఈ యెజబెల్ అనే వ్యక్తి బయలు దేవతను ఆరాధించే వ్యక్తి. ఎవరు ఆరాధిస్తున్నామా? బయలు దేవత. విచిత్రమైన కుటుంబం ఇది. హల్లెలూయా. భర్త ఏమో యేసు ప్రభువుని ఆరాధిస్తాడు, భార్య ఏమో బయలు దేవతలు, బయలు దేవత అన్యులను ఆరాధిస్తుంది. చూడండి 16వ అధ్యాయము, మొదటి రాజులు 16వ అధ్యాయము 29 చదువు. యూదా రాజైన ఆశ ఏలబడిలో 38 సంవత్సరములు ఒమ్రీ కుమారుని అహబు, ఎవరు కుమారంట? ఒమ్రీ కుమారుని అహబు ఇశ్రాయేలు వారికి రాజై సోమ్రంలో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరాలు ఏలును. ఒమ్రీ కుమారుని అహబు తన పూర్వీకులు అందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేశాను. ఏం చేస్తాంట? దేవుని దృష్టికి చెడుతనం చేశాడు, ప్రభు దృష్టికి. ఎందుకంటే చూడండి, అతను 31 నేబోతు కుమారైన యెరోబాము జరిగించిన పాపక్రియలు అనుసరించి నడిచి కొనటము స్వల్ప సంగతి అనుకొని అతని సిదోనీయులకు రాజైన ఎతేబేలు కుమార్తె అయిన యెజబెలును వివాహం చేసుకొని బయలు దేవతను పూజించుచు వానికి మొక్కుచు ఉండెను. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఆ యెజబెల్ అహబు రాజు యొక్క భార్య యెజబెల్ ఏం చేస్తారంటే అందరిని కూడా మార్చేస్తుంది. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు అంటే దేవుని బిడ్డల వాళ్ళు, యాకోబు సంతానం వాళ్ళు, యాకోబు కుమారుడు. అది దేశం అయిపోయింది. ఆ దేశానికి రాజు ఎవరంటే ఒమ్రీ కుమారైన అహబు రాజు. అహబు రాజు యొక్క భార్య ఎవరు అంటే ఈమె సిదోనీయులకు రాజు యొక్క కుమార్తెని పెళ్లి చేసుకున్నారు. భార్య అన్నిరాలు, భర్త క్రైస్తవు. హల్లెలూయా. భార్య ఎవరు? అన్నిరాలు. అంటే ఈమె బయలు దేవతను పూజ చేస్తున్నాడు, బయలు దేవతని పూజ చేస్తున్నాడు. భర్త ఎవరు అంటే దేవుని, యెహోవా దేవుని పూజించేవాడు. ఈమె ఎప్పుడు వివాహం చేసుకొచ్చిన తర్వాత ఆ రాజును కూడా మార్చేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు రాజు కూడా బయలు దేవతను పూజిస్తారు. ఇశ్రాయేలు దాన్ని దేవుని మందిరాన్ని అన్ని కూడా పడగొట్టి, ఇశ్రాయేలు దేశంలో దేవుని మందిరం అంతా పడగొట్టి, వారి బలిపీఠను పడగొట్టి బయలు దేవత విగ్రహాన్ని పెట్టింది. హల్లెలూయా. ఎందుకంటే అహబు రాజు డెమ్మి, యెజబెలు పవర్. హల్లెలూయా. భార్య చాలా పవర్ఫుల్. హల్లెలూయా. ఏది సాధించాలన్నా యెజబెలు చేస్తుంది. ఆ యెజబెలు ఒక దయ్యం, అది భయంకరమైన దురాత్మ. ఈ కర్మాల పర్వతానికి ఎప్పుడు చూడండి ప్రియులారా, వీరు ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు దేవునికి విరోధమైన కార్యం చేశారో ఏలియా అని ఒక ప్రవక్తని దేవుడు పంపించాడు. చూడండి మొదటి రాజులు 17వ అధ్యాయము, మొదటి రాజులు 17వ అధ్యాయము 1వ వచనం. అంతట గిలాదు కాపరస్తుల్లో సంబంధము తిష్బీయుడైన ఏలియా అహబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధి నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. ఇశ్రాయేలుకి ఏం చేస్తాడ? ఏలియా ప్రవక్త మనంటి సాధారణ వ్యక్తి ఏలియా, కానీ అతను దేవుని ప్రవక్త. అతను దేవుని ప్రవక్త ఏం చేస్తాడంటే ఇశ్రాయేలు రాజు అహబు రాజు దగ్గరికి వచ్చి మంచైనను వర్షమైనను కురవదు అన్నాడు. హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలు దేశములో 3.5 సంవత్సరాల వర్షం కురవలేదు. 3 సంవత్సరాలు వర్షం కురవలేదు. హల్లెలూయా. మరి వర్షం కురవకపోతే ఏమొస్తుంది? కరువు. హల్లెలూయా. తినడానికి ఆహారం. ఎందుకు వర్షం దేవుడు కురవకుండా చేస్తారంటే వారికి ఆహారం ఉండదు. హల్లెలూయా. మనుషులను, జంతువులను దేవుడు అలాగా శిక్షిస్తాడు. చూడు, యెహెజ్కేలు 14వ అధ్యాయము 11వ వచనం. యెహెజ్కేలు 14
యెహెజ్కేలు 14వ అధ్యాయము 13వ వచనం. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతమైన నా దృష్టికి పాపం చేసినదో దానికి నేను విరోధునై. అంటే ఏ దేశమైనా సరే, ఏ ప్రజలైనా సరే, ఏ దేవుని బిడ్డైనా సరే దేవునికి విరోధంగా చేస్తే వారికి ఇది ఉండదు. వారికి ఏముండదు? మొదటి శిక్ష ఇదే ఇస్తారు దేవుడు. చూడండి, ప్రభు అంటున్నాడు, నరపుత్రుడా, ఏ దేశమైతే ఏమి, ఏ రాష్ట్రం అయితే ఏమి, ఏ ప్రజలైతే ఏమి దేవునికి విరోధమైన పాపం చేస్తే వారి తిండి ఉండదు. హల్లెలూయా. తిండి ఉండదు కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? దేవునికి విరోధమైన పని చేశారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని బిడ్డలు, యాకోబు కుమారుల వాళ్ళు. 10 గోత్రం ఒక దేశం అయిపోయింది. 2 గోత్రం విడిపోయి యూదా దేశం అయిపోయినారు. 10 గోత్రం మాత్రము ఇశ్రాయేలు దేశం అయిపోయినారు. ఆ ఇశ్రాయేలు దేశానికి అహబు రాజు అయినాడు. అహబు రాజు యొక్క భార్య ఎవరంటే యెజబెలు. ఆమె అన్య దేశరాలు. ఆమె బయలుదేవతను వచ్చేసి స్త్రీ. ఆయన భార్య వచ్చిన తర్వాత హల్లెలూయా, భార్య వచ్చిన తర్వాత ఇశ్రాయేలులో ఉన్న దేవుని మందిరమంతా పడగొట్టి బయలుదేవత విగ్రహాలు పెట్టింది. ఇది దేవుని దృష్టికి ఏమైంది? మహాకోపం. దేవుని కోపం అయిపోయింది. హల్లెలూయా. ఈ లోక సృష్టిలో ఒకే ఒక దేవుడు అంటే ఒకడే. లోకాన్ని, ప్రపంచానికి వెలిగించేవాడు సూర్యుడు ఒకడే, భూమి ఒకటే, ఆకాశం ఒకటే. 10 రకాల సూర్యుడు కాదు, 10 రకాల భూమి కాదు, దేవుడు అంటే ఒకడే. హల్లెలూయా. దేవుడు అంటే ఎవరు? ఆయనే ప్రభు, ఆయనే యేసుక్రీస్తు. ఆయన దేవుడు. ఆయన తప్ప మరొక దేవుడు లేడు. హల్లెలూయా. ఎందుకంటే ఇశ్రాయేలు దేశంలో ఎందుకు యేసు ప్రభు పుట్టాలంటే, ఇశ్రాయేలు దేశం ప్రపంచంలోనే అది సెంటర్ పాయింట్, మధ్య పాయింట్. హల్లెలూయా. ఇశ్రాయేలు దేశం నా శ్వాసం, ఇశ్రాయేలు నా ప్రజలు, నా బిడ్డలు ప్రభు చెప్తున్నారు. అలాంటి బిడ్డలు ఏం చేస్తారంటే తండ్రికి కోపం తెప్పించారు. ఎందుకంటే ఆ రాజు యొక్క భార్య వచ్చి బయలు విగ్రహాలు పెట్టినారు. మందిరాలను తాళం వేసి మందిరాలను పడగొట్టి ఎవరు కూడా యేసు ప్రభుని ఆరాధించకూడదు. హల్లెలూయా. ఎవరు కూడా ప్రార్థన చేయకూడదు. హల్లెలూయా. ఎక్కడ కూడా మందిరం జరగకూడదు అని మొత్తం కంపెనీ మూసేసి విగ్రహాలు పెట్టినారు. ఎవరేమా? యెజబెలు. ఎవరేమా? దెయ్యము. హల్లెలూయా. దురాత్మ. అందుకే ప్రభు చూడండి, వర్షం కురవకుండా చేస్తున్నాడు. ఏలియాను ప్రవక్తను పంపించి అహబు రాజు వర్షమైనాను మంచైనాను కురవదు. హల్లెలూయా. ఎందుకు కురవదంటే దాన్ని నిర్వచనం ఇచ్చినారు చూడండి. నరపుత్రుడా, ఏ దేశమైతే ఏమి విశ్వాసఘాతమైన నా దృష్టికి పాపం చేసినదో దానికి నేను విరోధిని. ఒకవేళ దేవుడికి విరోధం చేస్తున్నావా, దేవుడికి విరోధంగా మాట్లాడుతున్నావా, దేవుడికి విరోధమైన ఆలోచనతో కలిగి ఉన్నావా, దేవుడికి విరోధమైన తలంపులు కలిగి ఉన్నావా, నీ ఇంట్లో కరువు వస్తుందని బైబిల్ చెప్తుంది. నీ ఇంట్లో ఏమొస్తుంది? కరువు. ఎంత సంపాదించినా నీకు దక్కదు రూపాయి కూడా. హల్లెలూయా. ఎందుకంటే ప్రియారా, దేవుడి కన్నులు సర్వలోక వైపు చూస్తాడు, సర్వాన్ని చూస్తున్నాడు దేవుడు, సృష్టికర్త. హల్లెలూయా. మనం అనుకుంటాం, ఎవరు చూస్తారులే, నా మనసులోనే ఉంది కదా. చెప్పండి అట్లా, చెప్పండిమా. హల్లెలూయా. నీ మనసు అనుకో, మనసులోనే ఉంది అంటే సృష్టించిన ఆయనే. ఆత్మ ఎవరిది? హల్లెలూయా. వాడు నా ప్రాణమా ఎనుము కాగము శపించము అన్నాడంట. ప్రాణం ఎవరిది? దేవునిది. హల్లెలూయా. దేవుని చెప్తా అంటాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా చూడండి, అక్కడ నిర్వచనం ఇచ్చాడు.
యెహెజ్కేలు 14:13లో నా దృష్టికి పాపం చేసినదో దాన్ని నేను విరోధిని. నువ్వు మాట్లాడినా, నువ్వు ఆలోచన చేసిన తలంపులు పుట్టక ముందే నీ మనసుని గ్రహిస్తాను. తలంపులు రాకముందు, నీ నాలుక మాట రాకముందే దేవునికి తెలుసు. హల్లెలూయా. దేవుడు సర్వ సృష్టికర్త. ఆయన గొప్ప దేవుడు, ఆయన కనికరగలవాడు, ఆయన దయగలవాడు. సర్వ సృష్టికి ఒకే దేవుడు, ఆయనే నజరేయున యేసుక్రీస్తు. ఆమేన్. ఆయనే నజరేయున యేసుక్రీస్తు. ఆమేన్. చూడండి, విరోధనై ప్రాణాధారముకు ప్రాణాధారముకు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషును పశువును నిర్మూలన చేసేదను. నిర్మూలన చేసి అంటే ప్రాణానికి ఏది ఆధారం? డబ్బా, వస్త్రమా, ధనమా, ఆస్త? చెప్పే ప్రాణికి ఏది ఆధారము? టైం లేదు మనకు ఉండదు. అరగంటే నేను వచ్చింది లేటుకు వచ్చింది. హల్లెలూయా. ప్రాణానికి ఏది ఆధారము? హల్లెలూయా. ఇది ఎంత తక్కువ తింటే అంత మంచిది. నా అనుభవం చెప్తున్నా. నేను ఒకప్పుడు భయంకర తినేవాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇంతే తింటాం. రాత్రి ఎంత తింటా, మధ్యాహ్నం కూడా ఇంత తింటా. పొద్దుగా ఏం తినలేదు. ఈ అలసందలు, తెల్లలు, ఇది మన బఠానీలు ఇలాంటి తింటారు టిఫిన్. హల్లెలూయా. అన్నం నువ్వు ఎంత తక్కువ తింటావో నీకు మంచిగా అంత ఆరోగ్యం ఉంటావు. హల్లెలూయా. అన్నం మనం ఎంత ఎక్కువ తింటామో తమిళ వీడు మావా అని కాడుకోపు అన్నట్టు తమిళ చెప్తారు. ఇల్లు రారా అంటుందంట, శ్మశానము రారా అని పిలుస్తుందంట. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. చూడండి, ప్రాణానికి ఆధారము ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలన చేయదును అంటే దేవునికి మనం వ్యతిరేకంగా ఏ పని కూడా చేయకూడదు. హల్లెలూయా. ప్రభుకి వ్యతిరేకంగా ఏ మాట కూడా మాట్లాడకూడదు. హల్లెలూయా. మనం మాట్లాడుతూ ప్రభు వింటాడు కదా. మనం దేవునికి నేను కానీ ఏదైనా ఒక చిన్న పని చేసినా మన నోట్లో పలికినా కూడా ఇక్కడ ప్రభు ఉండడు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఉండడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధ గల దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన పరిశుద్ధులే ఆరాధిస్తారు, వేరే వాళ్ళు ఆరాధించరు. హల్లెలూయా. పాపులను ఆయన ఆరాధించలేదు. హల్లెలూయా. దురాత్మ పట్టణం ఆయన ఆరాధించలేదు. హల్లెలూయా. పరిశుద్ధంగా జీవించేవారు ఆయన ఆరాధిస్తారు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వర్షం పడలేదంట. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాల వర్షం లేదు. ఇప్పుడు 3.5 సంవత్సరాలకి ఆ ఇశ్రాయేలు ప్రజలకి ఆహారం లేదు. ఏలియాని దేవుడు పోషిస్తున్నారు. ఏలియాని దేవుడు పోషిస్తున్నారు. కెరుతు వాడి కాకులతో పంపించి ఆహారాన్ని, రొట్టెను, మాంసం ఇచ్చి ఏలియాను మాత్రం పోసి. ఆ రోజుల్లో ఏలియా ఒక్కడే దేవుని సేవకుడుగా ఉన్నారు, ప్రవక్తగా ఉన్నారు. అందరూ బయలుదేవత పూజ చేస్తారు ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, ఈ రోజులో ఎలా ఉన్నామంటే చూడండి, యాకోబు 4:4 లోకంలో సహవాసం చేసి దేవుని కూడా ఆరాధిస్తారు. హల్లెలూయా. లోకము దేవునికి విరోధి. వ్యభిచారులారా, చదవండి. యాకోబు 4:4 వ్యభిచారులారా అంటే వ్యభిచారులు ఎవరంట? లోకంతో సహవాసం చేసేవాళ్ళు, లోకంలో తిరిగేవాళ్ళు. హల్లెలూయా. దేవుని విడిచిపెట్టి లోకానికి ఒకడు ఉన్నాడు, వాడు అప్పవాడు, వాడే బయలు. హల్లెలూయా. లోకంలో ఒకడు ఉన్నాడు, ఎవరంటే వాడు బయలుకి. హల్లెలూయా. చదవమ్మా. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవుడికి వైరగమని మీరు ఎరగరా? మీకు తెలీదా? లోకలు కలిసి లోకలు తిరిగితే, లోకల సహవాసం చేస్తే, లోకంలో ఆచారం పాటిస్తే, లోకంలో వేషాలు వేసుకుంటే, హల్లెలూయా, దేవునికి వైరం అంటే నువ్వు దేవునికి విరోధి అవుతావు. హల్లెలూయా. ఏమో అదే మాట కింద. కాబట్టి
ఎవరి లోకముతో లోక సహవాసం చేయను వాడు దేవునికి శత్రువు అవునంట. దేవునికి శత్రువు అయితే మనం జీవించగలుగుతామా? ఒక మనిషి శత్రువు అయితే దేవుడు క్షమిస్తాడు. దేవుడికే నువ్వు శత్రువు అయినేమో అయితే నువ్వు నిలగలుగుతావా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడికి మనం వైరోగం అయిపోతే, దేవుడికి విరోధి అయిపోతే మనకు ప్రాణాధారం ఉండదు. వర్షం కురవదు, వర్షం కురవదు. హల్లెలూయా, వర్షం కురవదు. ఎందుకు వర్షం వర్షం అంటే ఆశీర్వాదం, వర్షం అంటే దీవెన. అది లేకుండా చేస్తారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి 3.5 సంవత్సరాలు పారుదల పిల్లలు, పెళ్లిగాని అమ్మాయిలు, వయసైన వారికి, యవనస్తులకి, ముసలి వారికి ఆహారం లేదు. హల్లెలూయా. చూడండి జకరియా 14:17 చూడండి. జకరియా 14:17. యెరూషలేము రాని వారు అందరి మీదికి వర్షం కురవదు. యెరూషలేము అంటే దేవుని మందిరం. ఈ మందిరానికి రాకపోతే మీ మీదికి రాని వారి మీదికి బాధ్యత. యెరూషలేమునకు రాని వారందరి మీద వర్షం కురవకుండును. వర్షము దేశం మీదిక రాని వారందరి మీదిక మీద అంటే దీవెన. వర్షం అంటే దీవెన చెప్తున్నాం. దేవుడు హల్లెలూయా, ఆశీర్వాదం, ఆశీర్వాదం. హల్లెలూయా. దేవుని మందిరానికి రావాలి. నువ్వు పచ్చగా ఉండాలంటే, నీ కుటుంబం పచ్చగా ఉండాలంటే నువ్వు మందిరానికి రావాలి. హల్లెలూయా. మందిరములో దేవునికి నీకు తోచింది, నీ శక్తి మించింది కాదు, నీ శక్తి కొలది దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. దేవునికి ఇస్తున్నాను అంటే నువ్వు పచ్చగా ఉంటుంది నీ కుటుంబం. హల్లెలూయా. నీ కుటుంబం ఎలా ఉంటుంది? ఎందుకంటే యెరూషలేము మందిరానికి వచ్చిన వారి మీదకి ఆయన వర్షం కుమరిస్తాడు. హల్లెలూయా. వర్షాన్ని పంపిస్తాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారంటే దేవునికి విరోధం చేశారు కనుక వారికి కరువు వచ్చేస్తుంది. వారికి ప్రాణాధారానికి ఆహారం లేకుండా వారికి కరువు పంపించారు. ఈరోజు మీ కుటుంబంలో కరువు ఉందా? ఈరోజు ధన కరువు ఉందా? ఆరోగ్య కరువు ఉందా? నెమ్మది కరువు ఉందా? సమాధానం కరువు ఉందా? అంటే నువ్వు దేవుని మందిరానికి సక్కరంగా రాలేకపోతున్నావు అని అర్థం. దేవుని ఎదుట సక్కరంగా నిలవలేకపోతాను అర్థం. ఆదివారం వచ్చి, వారం 7వ దినంలోకి వచ్చి, ఆదివారం వచ్చి నేను పరీక్ష చేసుకోవాలి. హల్లెలూయా. నేను ఏం చేసుకోవాలా? పరీక్ష చేసుకోవాలా. ప్రభా, నేను పాపినైనా నా పాపాన్ని కడిగి నన్ను పవిత్రపరిచి నన్ను నెమ్మదిపరిచి ప్రభా అని దేవుని సన్నిధానికి రావాలి. హల్లెలూయా. ఈ లోకం ఎంత సంపాదించినా అది నిన్ను కాపాడు. హల్లెలూయా. ప్రాణానికి ఆధారం ఏది? ఆహారము. అనగా ఆత్మీయమైన ఆహారము. ఇది బైబిల్ వాక్యం. ఆత్మీయ ఆహారము. శరీరానికి ఏమైనా తినొచ్చు, నీ నెమ్మదికి ఈ ఆహారమే, నీ ఆరోగ్యానికి ఈ ఆహారమే. హల్లెలూయా. నీ సమాధానికి ఆహారమే. హల్లెలూయా. నీ సంతోషానికి ఆహారమే. నీకు శక్తి ఇచ్చేది, నీకు బలం ఇచ్చేది దేవుని వాక్యం మాత్రమే. హల్లెలూయా. దేవుని వాక్యం మాత్రమే. ఇది నీ శక్తి ఇస్తుంది, ఇది నీ బలం ఇస్తుంది, నేను స్వస్థపరుస్తుంది, నేను నడిపిస్తుంది, నేను విడిపిస్తుంది. దేవుని మాటలు మాత్రమే, మరి ఏది కూడా నేను అనిపించదు. హల్లెలూయా. ఈ ఆయన మాటలు విని, ఆయన వాక్యాన్ని విని మనం మార్చుకొని, మన బ్రతుకును మార్చుకొని, మన జీవితాన్ని మార్చుకొని అలా చక్కదిద్దుకుంటే నీలాంటి భూమి మీద ఆశించిన వాడు ఎవడు కూడా లేదు. హల్లెలూయా. కోట్లు ధనం పెట్టి, లక్షలు ధనం పెట్టుకొని హాస్పిటల్కి ఇంటికి తిరిగి రోగం బాగా కాకుండా, నయం బాగుందా, అది బ్రతుక? చెప్పండి, అది బ్రతుక? హల్లెలూయా. జీవించేంత కాలం ఆరోగ్యం ఉన్నవాడే ధనవంతుడు నాకు తెలిసి. జీవించే రేపు చనిపోతున్నా కూడా ఆరోగ్యంగా పారాడుతున్నాడు, నడుస్తాను, వాడే ధనవంతుడు నాకు తెలిసి. ధనవంతుడు భయంతో, దిగులుతో, ఎంత ఆస్తులు పెట్టుకొని, ఎన్ని ఎకరాలు పెట్టుకొని, 100 లక్షలు పెట్టుకొని, భయము, దిగులు. హల్లెలూయా. రాత్రి కొంతమంది రాత్రిలోకి నిద్ర రాదు. కొంతమంది రాత్రిలో
హల్లెలూయా. నాకు నిద్ర వస్తుంది, నేను దేవునితో సహవాసం చేస్తాను. నేను 3 గంటలు 3 గంటలకి 2 గంటలకి పని దేవునితో కూర్చొని గడుపుతా. హల్లెలూయా. నిద్ర లేకపోయినా కూడా మా ఫేస్ మారదు, మా మొహాన్ని ప్యాటర్న్ పోయింది, పౌడర్ కొట్టము, పొట్టి సోపు మాత్రం వేస్తాం, కానీ మా ఫేస్ అందంగా ఉంటుంది. కారణం అంటే దేవునితో సహవాసం. ఎవరితో? లోకంతో సహవాసం చేస్తే నువ్వు పొద్దున్న లేలేవు, నీరసంగా సుస్థిగా నిద్రలేక కలిగినట్టుంటుంది. దేవునితో సహవాసం చేస్తే శక్తి. ఆమేన్, ఆమేన్. చూడండి, అందువలన ఇశ్రాయేలు దేశానికి వర్షము కురవలేదు. వారు కలుగుతూ ఉన్నారు, దేవునికి వ్యతిరేకం చేశారు, దేవుని మాటకు లోబడలేదు, దేవుని మాట వినలేదు, పరిశుద్ధమైన దేవుని ఆరాధించలేదు, ఆయన మహిమపరచలేదు. ఆ రాజు, అతని భార్య యెజబెలు ఇశ్రాయేలు దేశంలో దేవుని మందిరాన్ని పడగొట్టి బయలు దేవతలను నిలబెట్టి వాటి బలులు అర్పించారు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు వాళ్ళు ఏమేమో చేస్తారు, వర్షం రాదు. కప్పలు బలిస్తారు, వర్షం రాదు. హల్లెలూయా. ఎద్దును బలిస్తారు, వర్షం రాదు. హల్లెలూయా. హల్లెలూయా. గాడిని తీసుకొచ్చి బలి అర్పిస్తారు, వర్షం రాదు. మనుషులు తీసుకొని బలించారు, వర్షం రాదు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ వర్షం కురవాలంటే సర్వశక్తి గల దేవుడు, రాజులకు రాజు, యెరూషలేములో రాజుని ఆరాధించాలి. యెరూషలేములో రాజును ఆయన యెరూషలేములో ఉన్న రాజును, సైన్యం అధిపతి యెహోవా దేవుని యేసు క్రీస్తుని ఆరాధించాలి. పరిశుద్ధులు ఆరాధించినప్పుడు ఆ ప్రాంతంలో, ఆ దేశంలో, ఆ జిల్లాలో, ఆ మందిరంలో దేవుడు కలుగుని ఆపి వర్షాములుగా వర్షాన్ని దేవుడు కుమ్మరించుగాక. దేవుడు అలాగే కుమ్మరిస్తాడు. ఆమేన్, ఆమేన్. ఎంత కరువున్నా నీ ఇంట్లో కరువు ఉంది, కరుణ వచ్చింది. బలంగరంతా కరుణ ఉన్నా కూడా మా ఇంట్లో రోజు చికెన్ బిర్యానీతో తింటా ఉన్నాం, రోజు చికెన్ బిర్యానీ. హల్లెలూయా. బ్యాంక్ నిండా డబ్బులు ఉంది, అకౌంట్ నిండా డబ్బులు ఉంది. హల్లెలూయా. నేను బాడికి ఇచ్చే, ఒకటే తగ్గించిన బాడికి ఇచ్చి ఒకటే తగ్గిస్తాను. ఇప్పుడు 10 తగ్గిస్తాను, అప్పుడు బాడికి ఇస్తే ఒకటే తగ్గేం సార్ ఇస్తాను, వచ్చింది తీసుకో. కరోనా టైంలో దేవుడు అలాగా ప్రశ్నించారు. హల్లెలూయా. ఎందుకంటే యెరూషలేములో ఉన్నవారికి, సంఘంలో ఉన్నవారికి దేవుడు వర్షం కుమ్మరిస్తాడు. దేవుడు వర్షం కుమ్మరిస్తాడు. హల్లెలూయా. మందిరానికి వస్తున్నావా? నువ్వు మందిరానికి వస్తున్నావా? దేవునికి లోబడుతున్నావా? దేవుని మాట వింటున్నావా? దేవుని భయభక్తి కలిగి ఉన్నావా? దేవుని భయభక్తి కలిగి ఉన్నావా? నువ్వు ఆశ్రయించబడతావు. హల్లెలూయా. దేవునికి లోబడాలి. దేవుని వాక్యానికి. ఒక సేవకుడు దేవుడి ప్రతినిధి, ఒక సేవకుడు దేవుడు ఒక సేవకుడు గ్రామానికి, ఒక మండలానికి, ఒక జిల్లాకు, ఒక చోటికి దేవుడు సేవకుడు పంపిస్తే ఆ మాట వినాలా, ఆ మాట ఆలకించాలి. అది తప్పైనా ఏదైనా ఆ మాటను వినే తీరాలి. హల్లెలూయా. ఆ మాట చూడండి, మత్తయి సువార్త, మన సబ్జెక్ట్ చదువు, మత్తయి సువార్త 23వ అధ్యాయం చూడండి, తొందరగా మత్తయి సువార్త 23వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యేసు జన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లా నేను శాస్త్రులను పరిశీలను మోషే పీఠము కూర్చుండేవారు గనుక వారు మీతో చెప్పే వాటి పనినన్నిటినీ అనుసరించి గైకొనుడి. ఆయనను వారి క్రియలు చొప్పున చేయకుడి, వారు చెప్పుదురు కానీ చేయరు. అంటే వారు చెప్పిన మాట వినాలా? ప్రభు చెప్తున్నాను. హల్లెలూయా. అంటే దేవుడి ప్రతినిధి, దేవుడి పని, దేవుని యాజకులు, దేవుని సేవకులు చెప్తున్న ప్రతి మాట, సంఘ కాపురు చెప్తున్న మాటను ఆలకిస్తే నువ్వు దీవించిపోతావు. వారు చెప్పేది ఏం, నేను చేసేది అంటే, హల్లెలూయా, వారు చెప్పేది ఏం, నేను చేసేదామంటే గతం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చాలా మంది సంఘానికి వచ్చి ప్రార్థన చేసుకొని అప్పుడులా కనిపించి అట్లా మరిగైపోయి మళ్ళా వస్తే వారి బ్రతుకు కూడా అట్లా ఉంటుంది. ఎస్రా 10వ అధ్యాయము
ఎస్రా 10వ అధ్యాయం 7వ వచనం. ఎస్రా త్వరగా మన వాక్యం జరిగింది. చదువుమా ఎజ్రా ఏడ్చుచు. అమ్మా ఎక్కడ 10వ అధ్యాయం 7వ వచనం చదువుమా. చెరలో నుంచి విడిపించి చెరలో నుంచి విడిపించి వారందరూ ఎక్కడ రావాలా? యెరూషలేమునకు కూడి రావాలనని. యెరూషలేముకి ఎక్కడ రావాలి వాళ్ళు? చెరలోని విడిపి. చెర అంటే బంధకం, చెర అంటే రోగము, చెర అంటే మంత్రము, చెర అంటే దెయ్యము. హల్లెలూయా, హల్లెలూయా. పాపము అందులో విడిపించి వారు ఎక్కడికి రావాలంటే యెరూషలేముకి రావాలి. యెరూషలేము ఎందుకు రావాలి అంటే మనం తడవాల, వాక్యంతో తడవాల. ఆమేన్. ఎంత తడవాలా? వాక్యమైన నీటి వాక్యం ఉదక స్నానం చెయ్యాలా. ఆదివారం వచ్చి నీ పాపను కడుక్కోవాలా. ఎక్కడ? ఇంట్లో కాదు, ఇక్కడ కడుక్కోవాలి. హల్లెలూయా. ఇక్కడ కడుక్కొని నువ్వు పరిశుద్ధపరచబడతావు. వాక్యముతో నువ్వు నిలుచుకొని నాలో పాపం ఉంటే కడుగు నాయనా, నన్ను కడుగు ప్రభా అని యెరూషలేముకి రావాలా. హల్లెలూయా. అప్పుడు నువ్వు బయట జీవిస్తావు. నీవు ఆరోగ్యం ఉండాలంటే, నువ్వు నెమ్మదిగా ఉండాలంటే, నువ్వు సమాధానం ఉండాలంటే, నువ్వు ధైర్యం ఉండాలంటే వాక్యంతో కడగబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోయే దయ్యం ఒత్తికి వస్తుంది అర్థం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక చెరలోంచి విడిపించబడవారు యెరూషలేముకు రావాలి. యెరూషలేము దేవుని మందిరం ఉంది. ఆమేన్. యెరూషలేములో దేవుని మందిరం ఉంది. అక్కడ వచ్చిన వాళ్ళందరి మీదకి ఆయన వర్షం కుమ్మరిస్తాడు. ఇక్కడ వచ్చి కూర్చొని పడిపోయినప్పుడు మీరు ఫ్రీగా ఉంటుంది. హల్లెలూయా, నెమ్మదిగా ఉంటుంది. వచ్చిపోయిన తర్వాత సంతోషం ఉంటుంది. వారం పోయిందే తెలియదు. అవునా కదా? అవునా కదా? వారం పోయింది ఏ టెన్షన్ కూడా ఉండదు. నష్టం నీ దరికి రాదు, నష్టం నీ మార్కెట్కి రాదు. హల్లెలూయా. నీ శత్రువు నిన్ను ఎంత పెద్ద తీసుకొచ్చి నీకు పొడవాలనుకున్నా, నేను నష్టపరచాలనుకున్నా, కారణం అంటే నువ్వు కడగబడినాడుగా, నువ్వు కడగబడిన వాడుగా మందిరాలు కడుక్కొని పోతున్నావు కనుక నేను ఏమి చేస్తాను కాదు. హల్లెలూయా. కానీ ఒక వారం రాకుండా ఆగి చూడు, ఒక వారం రాకుండా చూడు. ఆ వారం నెమ్మదే ఉండదు, ఆ వారం సమాధానమే ఉండదు. ఆ వారం దోస గంటితో గొడవ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మందిరానికి వస్తే ఎందుకంటే దూరం మా నుంచి వస్తాను. ఎంత కష్టమైనా వచ్చిపోతా. నేను వచ్చిపోతే నాకు అంత సంతోషం. హల్లెలూయా. ఇది నథింగ్. ఇది వచ్చినా రాకపోయినా ప్రాబ్లం లేదు. యెహోవా ఈరే, యెహోవా ఈరే. హల్లెలూయా. ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నా. మనం ఆదివారం ప్రతి ఆదివారం వంట సిద్ధపాటు చేస్తున్నాం. దీనికి మీకు తోచింది ఎర్రగడ్డ, తెల్లగడ్డ, ఒక నూనె పాటించినప్పుడు సంతోషం. హల్లెలూయా. నేను నుంచి ఒకరు కూడా ఇచ్చేవాళ్ళు లేదు, ఒకరు కూడా ఇచ్చేవాళ్ళు లేదు. నేను బియ్యం తీసుకొస్తాను, సంకరే గ్యాస్, దాని నూనె అంతా అబ్బాయి వేస్తారు. హల్లెలూయా. మీ వంతు. ఇది మన సంఘం, మన దేవుని మందిరం, ఇది యెరూషలేము. ఇక్కడ నువ్వు ఖర్చు చేసే ప్రతి పైసాకి నీకు రెండంత లాభం వస్తుంది. ప్రతి పైసాకి నువ్వు ప్రతి పైసా ₹1 లెక్కేసి పెట్టినా నీకు నా దేవుడికి సంతోషం ఇస్తే ₹3 ఇస్తాడు. నువ్వు కౌంట్ చేసి పెడితే నీకు ₹2 ఇస్తాడు. హల్లెలూయా. బైబిల్ చెప్తాను, సంతోషం ఇచ్చేవాడిని సంతోషం ఇచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల నీకు తోచింది. నువ్వు ఎరగడిస్తావా, తరగడిస్తావా, నువ్వు నూనె పడిస్తావా, నువ్వు మెరపడిస్తావా, నీ శక్తి, నీ శక్తి కొలది.
అది బాగా ఉండి మిచ్చిగా ఇది మనం ఫస్ట్ ప్రాక్టీస్ అని అంతే ఉన్నది కూడా పొడుస్తుంది. బాగా అర్థం చేస్తుంది. బాగా ఉండి నీకు ఉండి ఇచ్చాను ఇక్కడ నేను ఫస్ట్ ప్రాక్టిస్తాను నాకు కష్టంగా ఉంది అంటే అది ఇంట్లో మెరపడి బయట పొడుస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. దేవుడికి ఇచ్చేదంటే సంతోషం ఇవ్వాలా. నీ దేవుడు చీవగలిగిన వాడు, నీ దేవుడు చీవగల శక్తుల దేవుడు. చూడండి, వారు ఆ యజబెలు ప్రవక్తులు, బయలును ఆరాధించే ప్రవక్తులు 850 మంది అంట. 400 మంది బయలుదేవుడు ప్రవక్తులు, అశ్షారావి దేవుడికి ప్రవక్తులు 450 మంది అంట. మొత్తం 850 మంది. ఇప్పుడు చూడండి 18వ అధ్యాయం మొదటి రాజులు 18వ అధ్యాయము మొదటి రాజులు 18వ అధ్యాయంలో చూస్తే ఇప్పుడు దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఏలియాతో ఏం మాట్లాడుతున్నాడు? అనేక దినములైన తర్వాత 3 సంవత్సరం మందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై నేను భూమి మీద వర్షం కుమ్మరించిపోతున్నాను. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆ వర్షం మీ మీద కుమ్మరించును గాక. ఆ వర్షం మీ జీవితం మీద కుమ్మరించును గాక. ఆ వర్షం మీ కుటుంబం మీద కుమ్మరించును గాక. ఆ వర్షం మీ వ్యాపారం మీద కుమ్మరించును గాక. కలిసి వర్షముగా కలిసి కడగబడు గాక. ఇక దేవుడు చెప్తున్న పిల్లారా, నేను భూమి మీద యెహోవా వాక్కు ఏలియాకి ప్రత్యక్షమై నేను భూమి మీద వర్షము కుమ్మరించిపోతున్నాను, నీవు వెళ్ళి అహబును దర్శించమని సెలవీయక. నేను 3 సంవత్సరం వర్షం రాలంట. వాళ్ళు ఆ ప్రాణానికి ఆధారమైన ఆహారం లేక అది కష్టపడిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వర్షం కుమ్మరించిపోతున్నాను. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు అహబు రాజుతో పో. ఆ రాజు ఎవరు? ఒక విజ్ఞాదు బయలు దేవతలు ముఖ్య రాజు అతను. హల్లెలూయా. భర్తేమో యెహోవాను ఆరాధించేవాడు, భార్య ఏమో బయలు దేవతలు పూజ చేశాను. కొన్ని కుటుంబాలు ఉంటారు ఇంట్లో. హల్లెలూయా. కొంతమంది భర్త ఏమో విగ్రహం ముఖ్యవాడు ఉంటాడు, భార్య ఏమో దేవుడు యేసుప్రభువును ఆరాధించేవాడు ఉంటారు. కొంత చోట భర్త ఏమో ప్రభువును ముఖ్యవాడు ఉంటాడు, భార్య ఏమో బొట్టు పెట్టుకొని పూజ చేసేవాడు ఉంటారు. అక్కడ నెమ్మది ఉండదు, అక్కడ సమాధానం ఉండదు. హల్లెలూయా. ఏదైనా ఒకటే. విశ్వాసానికి అవిశ్వాసం జోడి ఏమి చెప్పండి? విశ్వాసకి అవిశ్వాసకి కొంత కుదురుతుందా? చీకటి వెలుగుని పొత్తుందా? చీకటినా ఉండాలి, వెలుగన్నా ఉండాలి. మంచిగా చెడునా ఉండాలి, తీపన ఉండాలి, చేదన ఉండాలి. రెండు కలిసి ఉంటుందా? ఉండదు. హల్లెలూయా. అందుకే చూడండి ప్రియులారా, ఇప్పుడు 17వ వాక్యం కింద 17. ఇప్పుడు అహబు దగ్గరికి వచ్చాడు. 17. అహబు ఏలియాను చూచి ఇశ్రాయేలు వాని శ్రమ పెట్టేవాడు నువ్వే కాని అతనితో అనగా, ఇప్పుడు ఏలియా అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలు కైకొనగా, దేవుని ఆజ్ఞలు కైకొనగా బయలు దేవతను అనుసరించుచు నీవును నీ తండ్రి ఇంటి వాళ్ళు ఇశ్రాయేలు వాని శ్రమ పెట్టేవారు మీరున్నారు. నీ వలన వర్షం పడ్డవరా? ఏమంటున్నాడు ఏలియా? నీ వలన నీ తండ్రి వలన ఇశ్రాయేలు వర్షం కురవలేదు. హల్లెలూయా. ఒక గ్రామములో, ఒక జిల్లాలో ఒక వ్యక్తి, ఒక నాయకున్న వ్యక్తి, ఒక లీడర్షిప్ ఉన్నవాడు మంచివాడిగా ఉంటే ఆ పట్టణం అంతా బాగుంటుంది. హల్లెలూయా. అంటే ఇంట్లో ఒక తండ్రి పరిశుద్ధంగా ఉంటే ఆ కుటుంబం బాగుంటుంది. ఆ తండ్రి తాగుబోతుగా ఉండి, ఆ తండ్రి వ్యభిచారిగా ఉంటే ఆ కుటుంబం అంతా కరువులో ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా. అంటే నాయకుడు తండ్రి, ఇంటికి ఎవరు? నాయకుడు తండ్రి. తండ్రి పరిశుద్ధంగా జీవిస్తే పిల్లలు బాగుంటారు. తండ్రి తాగుబోతుగా ఉంటే, తండ్రి వ్యభిచారిగా ఉంటే, తండ్రి విగ్రహాధికుడిగా ఉంటే ఆ కుటుంబం అంతా శాపంగా ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు ఏలియా ఏమంటున్నాడు చూడండి, 10 చదవండి. అహబు ఏలియాను చూచి ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టేవాడు నువ్వే కదా. ఇప్పుడు ఏలియా అంటాడు, నేను కాను. యెహోవా ఆజ్ఞలు కైకొనగా, దేవుని ఆజ్ఞలు పాటించకుండా, దేవుని మాట వినకుండా, దేవునికి లోబడకుండా బయలు దేవతను అనుసరించుచు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టేవారే ఉన్నారు. నీ వల్ల వర్షం కురవలేదురా.
నీ వల్ల ఈ దేశానికి కరువురా, నీ వల్ల ఈ దేశానికి కరువు. హల్లెలూయా. అందుకే ఒక తండ్రి, ఒక ఇంటి కుటుంబానికి ఒక తండ్రి మంచిగా ఉంటే ఆ ఇల్లు మొత్తం మంచిగా ఉంటుంది, 3 తరాలకు మంచిగా ఉంటుంది. హల్లెలూయా. ఆ తండ్రి చిన్న తప్పులు చేసినా కూడా, మోసం చేసేవాడికి ఉన్నా, యామర్చేవాడు ఉన్నా కూడా ఆ కుటుంబం పైకి రాదు. హల్లెలూయా. లోపల ఎంత సంపాదించుకుని ఇంట్లో వచ్చి పెట్టినా కూడా హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా చూడండి 19 చూడండి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారందరినీ యెజెబెలు పోషించున్న బయలుదేవత ప్రవక్త 455 మందిని, అశ్వరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా ఎద్దకు కర్మాలు పర్వతముకు పిలువనొప్పమని చెప్పాను. పండ మీదకి రండి, కర్మాలు పర్వతం మీకు రండి. కర్మాలు పర్వతం అంటే కర్మాలు పర్వతం అంటే దేవుని ద్రాక్ష తోట, దేవుని ద్రాక్ష. ఎందుకంటే అక్కడ బలిపీఠం కట్టున్నారు కర్మల పర్వతం మీద. చూడండి, వారు బాయిలో పూజ చేసే వాళ్ళు అంటున్నారు, 2 ఎడ్లను తీసుకుని వచ్చి కట్టెలు పెట్టి ఆ ఎడ్లను కోసి దాని మీద పెట్టి దాని మీద నీళ్లు పోసి వీళ్ళు ప్రార్థన చేస్తే అగ్ని పైనుంచి రావాలి. వారే నిజమైన దేవుడు. హల్లెలూయా. నీళ్లు కుమ్మరించి ఆ బలిపీఠం మీద అగ్ని దిగి రావాలా. వాళ్ళు బయలులో 850 మంది, వారు పొద్దు నుంచి సాయంత్రం వరకు వారు ఎన్నో పూజలు చేశారు. హల్లెలూయా. వారు ఎన్నో మంత్రాలు చేశారు. హల్లెలూయా. అందుకే కొంతమంది తిరిగి ఇక్కడికి వస్తారు, కొంతమంది ఊరంతా తిరిగి వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నిప్పుగా అంచేది ఇక్కడ, అగ్నిగా మన అంచేస్తాను కదా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 850 మంది వారు ఎంతో చేసినా కూడా అగ్ని రాలేదు. దేవుని పక్షం ఒకే ఒక్కడు, ఏలియా మాత్రం. మీద ప్రజలు ఆ పక్కనే ఉన్నారంట. ప్రభు నమ్మలేదంట కర్మల పర్వతం. ఏ బలిపీఠంలో అగ్ని దిగి వస్తే, ఎవరు ప్రార్థన చేస్తే అగ్ని వస్తుందో వారే నిజమైన దేవుడు. వాళ్ళు ఒప్పందం చేస్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఏదైనా పిల్లలు రానంటారు. చూడండి 38 చదవండి. 38. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి 30 నుంచి యెహోవా ప్రార్థన ఆలకించు. 36 నుంచి ఇప్పుడు ఏలియా బలిపీఠం కడుతున్నాడు. ఎట్లాగంటే 3 సార్లు నీళ్లు కుమ్మరించి ఆ ఎడ్ల మీద నీళ్లు, ఒక బిందె నీళ్ళంతా పోసి ఆ మాయకు మధుమంది వేసి, ఇప్పుడు ఏలియా ఏమంటారు చూడండి, అస్తమయ నైవేద్యం అర్పించుచు సమయమును ప్రవక్త ఏలియా దగ్గరికి వచ్చి ఇలాగ ప్రార్థన చేశాను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీ దేవుడైనా ఉన్నావా నేను నీ సేవకులై ఉన్నాను. నీవు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసితవని ఈ దినము కనబర్చం. యెహోవా, నా ప్రార్థన ఆలకించము. యెహోవైనా నీవే దేవుడై ఉన్నావని, నీవు వారి హృదయములను నీ తట్టు తెలుగు చేయదువని ఈ జనులు తెలిసినట్టుగా నా ప్రార్థన అంగీకరించము. అతను ఇలాగ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెను, రాళ్ళను, బుక్కుని తగ్గించి కందక మీద నీళ్లు ఆర్పివేశాను. ఆమేన్, ఆమేన్. బలిపీఠం ఏలియా ప్రార్థన చేసిన వెంటనే బలిపీఠం మీదకి ఆకాశం నుంచి అగ్ని కుమ్మరించబడినంత బలిపీఠం మీద ఒక 2 సెకండ్ ప్రార్థన. ఏ ప్రార్థనకి? మీరు కూడా ప్రార్థన చేస్తా ఉన్నారు. మీకు అలాంటి ఏదైనా జరిగిందా? అట్లా మీకు జరిగిందా? జరిగిందా మీకు? హల్లెలూయా. యాకోబు 5, 16, 17. యాకోబు 5వ అధ్యాయము. మనం అలాగ ప్రార్థన ఎలాగ ప్రార్థన చేయాలంటే ఎలాగొచ్చు, మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి. మన పాపములు ఒప్పుకోవాలి. భర్త భార్య ఉంటే భార్య పాపంగా మాట్లాడినా నన్ను క్షమించు బా, తప్పు చేశానని నేను చేయి పెట్టాలి. దీంట్లో మనం చూడండి, ఇంట్లో గొడవ వేసుకొని బూతులు మాట్లాడి
నేను చేయి పెడితే నీకు ఆశలు రాదు, రోగం వస్తుంది, భయం చెప్తుంది. నువ్వు దీన్ని చేయి పెట్టే ముందు నీ భార్యను పాపం అట్లా నన్ను క్షమించి బాధ తప్పని అని ఆ క్షమాపణ వచ్చి నీ చేయి పెడితే నీకు దీవెన వస్తుంది, నీకు ఆశ ఉంది. హల్లెలూయా. దీన్ని తీసుకోవడానికి 3 రోజులు పరిశుద్ధం ఉండాలి. నీ భార్య భర్తలు దూరంగా ఉండాలి 3 రోజులు చేయి పెట్టాలంటే. రాత్రి బాగా కులి పెట్టి చేయి పెడితే అయిపోతాం. హల్లెలూయా. హల్లెలూయా. దీనికోసం వెయిట్ చేయాలి, నువ్వు దీనికోసం పవిత్రంగా ఉండాలి, అప్పుడు పని చేస్తావు. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకొనండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. మనం ఒకరొకరు చూస్తే నచ్చదు. మనం క్షమించే గుణం మనకు లేదు. ఉందా? క్షమించే మనసు మనకు ఉంటుంది. ఆ దుర్మార్గం అట్లే ఉంటుంది మనకి. ఎవరు వింటాడు ప్రార్థన? వింటాడా? వింటాడా చెప్పండి. వింటాడు. ఎవరు ప్రార్థన వింటాడు? క్షమించున్న మనస్సు, నీతిమంతుల ప్రార్థన. హల్లెలూయా. మంచి మనస్సులో ప్రార్థన దేవుడు వింటాడు. మన కుళ్ళు కుతంత్రము అర్థమైందా? దేవుని దగ్గర నాటకాలు వేస్తే దేవుని దగ్గర పని చేస్తాం. మనం దేవుని దగ్గర మన పని అంతా ఎక్కడ దేవుని దగ్గర ఏమాడుతున్నాం, పని పెడతాం. కటాక్. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడా? హల్లెలూయా. చూడండి, దాని అద్భుతమైన మాట చూడండి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలమగలదై ఉండను. నువ్వు నీతిమంతుడు అంటే నీ ప్రార్థన దేవుడు అంతా వింటాడు. నీతిగా జీవిస్తే నువ్వు దేని కొరకు జీవిస్తావు, నువ్వు దేని కొరకు ఉన్నావో, పవిత్రంగా ఉంటే, పరిశుద్ధంగా ఉంటే నీ ప్రార్థన దేవుడు వింటాడు. ప్రార్థన నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేస్తాననుకుంటావు? హల్లెలూయా. రోగం, స్వస్థత, నష్టం, కష్టం, వ్యాధి అన్ని పోతాయి. హల్లెలూయా. మనం చర్చికి వచ్చేది వ్యాధి కాదు, మనం అక్కడికి పోవాలా? అందుకే చర్చికి వచ్చాం. హల్లెలూయా. చూడండి 7:17 ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. ఏలియా ఎవరు? మన్నాటి మనిషి ఏలియా. ఆకాశమా ఆగిపోయింది, వర్షం కురవలేదు. అంటే ఏలియా ఎవరు? నీతిమంతుడు. ఏలియా ఎవరు? దేవుని యందు భయభక్తి కలిగిన. ఏలియా ప్రార్థన చేసిన వెంటనే 2 నిమిషాలు వాళ్ళు పొత్తు నుంచి ఉదయం వరకు ప్రార్థన చేసిన అగ్ని రాలే. ఏలియా 1 సెకండ్ ప్రార్థన చేశాను. ఇశ్రాయేలు దేవా, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, ఈ ప్రజలు 2 మధ్య ఉన్నారు ప్రభా, 2 మధ్యలో ఉండకూడదు. మంత్రాలు దేవునికి బాగా విను. ఆడ బయలు పూజ చేస్తుంది, ఇక్కడ కూర్చుంటే ఇక్కడికి ఏమి జరగదు, శూన్యమే, ఉన్నది కూడా ఉడుచుకుని పోతుంది. హల్లెలూయా. నమ్మితే ఒకటి నమ్మాలి, సచ్చినా ఒక్కడే, బ్రతికినా ఒక్కడే. హల్లెలూయా. నీ నిర్ణయం ఒకటే ఉండాలా, నీ నిర్ణయం ఒకటే ఉండాలి. ఆయన సర్వశక్తుల దేవుడు. నీవు ఆయన నమ్మితే నేను చేయవద్దు, ఎంత త్వరగా వస్తాడు. హల్లెలూయా. నమ్మాలి. హల్లెలూయా. నువ్వు ఎంత గట్టిగా నమ్ముతావో దేవునికి నీ మీద నమ్మకం రావాలి. ఆయన నీ మీద నమ్మకం పెట్టుకున్నారంటే నీ జీవితమే మారిపోతుంది. హల్లెలూయా. ఎందుకంటే లోక రక్షకుడు, లోకానికి ఒకే ఒక దేవుడు, ఆయనే మన ప్రభు. ఆయనే మన ప్రభు, మరొక దేవుడు లేదు. అవన్నీ మనుషులు కల్పించినది. మనుషులు కల్పించిన తర్వాత దేవుడు కాదు. ఈ లోకాన్ని వెలిగించాడు ఒకడే దేవుడు, ఆయన నజరేయుడు యేసుక్రీస్తు. హల్లెలూయా. అందుకే ఏలియా ప్రాంతం పంపించిన వర్షం కురవకుండా చేశాడు. ఏలియా వర్షం రాకుండా చేశాడో అదే ఏలియాని పంపించి మళ్ళా వర్షం వచ్చింది. నువ్వు ఎక్కడి నుంచి ప్రార్థన చేసుకుని నీకు బాగా అయిపోయింది, నేను అక్కడికి పోతా అంటే దేవుడు మళ్ళీ ఇక్కడికి పంపిస్తాడు. వేరే వస్తేనే నీకు బాగా. నీ ఆత్మ తండ్రితో నువ్వు ఎంత బాగుంటావో నువ్వు అంత బాగుంటావు. నీ ఆత్మ తండ్రితో నువ్వు ఎంత వేషాలు వేస్తావో నీ జీవితం అంత ఖండమైపోతుంది.
హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే నీ ఆత్మ తండ్రి చాలా గొప్పవా, నీ కొరకు ప్రార్థన చేసి నీ కొరకు రేయి పగులు ఏడ్చి దేవుడితో ప్రతి మాట నిన్ను బ్రతికించేవాడు ఆత్మే తండ్రి. హల్లెలూయా. నిన్ను నడిపించేవాడు ఆత్మ తండ్రి. ఆత్మ తండ్రి నీతిగా ఉండాలా, ఆత్మ తండ్రి యథార్థంగా ఉండాలా, ఆత్మ తండ్రి భయభక్తి కలిగి ఉంటే నీవు ఆశీర్వించబడతావు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, వర్షము కురకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3 సంవత్సరాలు భూమి మీద వర్షము లేదు. అప్పుడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చాను, భూమి తన ఫలమును ఇచ్చాను. ఇచ్చాను. హల్లెలూయా. ఏలియా లాంటి స్వభావం కలిగిన వాడు. అదే కర్మాల పర్వతం. హల్లెలూయా. అది 1748 అడుగుల ఎత్తులో ఉన్న కొండ. అది 17 కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది. చెట్టుతో మొత్తం కమ్ముకోడి చెట్టు ఆ కొండ అంతా. హల్లెలూయా. ఆ కొండ మీద బయలుదేవతలకు యెహోవా దేవునికి యెహోవా పక్షుల ఏలియా ఒక్కడే బయలుదేరి యెజబెలు 850 మంది ప్రవక్తలకి వారి బలిపీఠం తగ్గించి వారి బలిపీఠం మీద అగ్ని రాలేదు. ఏలియా ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చింది. దాని అర్థం ఏమంటే ఆ కట్టెలు మన శరీరం, ఆ కట్టెలు మన శరీరమే బలిపీఠం అయిపోవాలి. దేవుని మందిరికి వచ్చి ప్రార్థన చేయాలా, ఏలియాలాగా ప్రార్థన చేయాలా, ఏలియాలాగా దేవుడితో బతిమాలుకోవాలా. నువ్వు ఒక బలిపీఠంగా అయిపోవాలా, నీవే దేవునికి బలిపీఠంగా అయిపోవాలా. ఇప్పుడు యోహాను అంటున్నాడు, నేనైతే నీటి ద్వారా బాప్తిస్మం ఇస్తున్నాను, అదో నాకు వెనక్కి వస్తున్నాడే. ఆయన చెప్పులు ఇప్పుడు అర్హత లేదు. ఆయనైతే అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ బాప్తిస్మం ఇచ్చాను. నువ్వు నీళ్ళు బాప్తిస్మం తీసుకుని అక్కడే ఉండిపోతున్నావు. అక్కడే ఎక్కడ గేటు గడే ఉండిపోతున్నాను. హల్లెలూయా. దాని పైకి పోవాలి మనకి ఆశ లేదు. దాని పైకి ఒకటే తరగతి పోతే అవును ఫస్ట్ క్లాస్, 10 నేను ఒకటే తరగతి చదువుతున్నాను, 20 నేను ఒకటే తరగతి చదువుతున్నాను. అది ఏం చేస్తారు జనాలు పువ్వును ఉంటారు. అవునా కాదా? దేవుడికి అదే చెప్తుంది, వెచ్చగానే ఉండు, నువ్వు చల్లగానే ఉండు. నువ్వు వెచ్చగా ఉంటే నా నోటిలో నిన్ను ఉమ్మేస్తాను. నా నోట్లు దేవుడు ఉమ్మేస్తే వాళ్ళు తింటారా? తీసుకుంటారు. ఆయన ఉమ్మితే ముట్టుకోరు. హల్లెలూయా. కుక్క గతికిని తింటుంది, కుక్క గతికి నాకుతుంది. దేవుడు అట్లా చేయడు. హల్లెలూయా. దేవుడు అలాగా చేయడు. దేవుడు ఉమ్మేస్తే దాన్ని మళ్ళా తీసుకోడు. ఆయన పరిశుద్ధ దేవుడు. దేవుని భయభక్తి కలిగి, దేవుని నీతిగా ఉంది, దేవుని పరిశుద్ధంగా ఉంది మనం జీవిస్తే మనము వర్షమని కుమ్మరించబడతాం. హల్లెలూయా. 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 కనుక మనం యేసు ప్రభుతో పరిశుద్ధాత్మతోను అగ్నితోను నింపబడాలంటే నీతి ప్రవర్తన కలిగి ఉండాలి. ఏలియా లాంటి ప్రార్థన కలిగి ఉండాలి. ఏలియా లాంటి విశ్వాసం కలిగి ఉండాలి. ఏలియా లాంటి దేవుని భయభక్తి కలిగి ఉండాలి. దేవునికి లోబడి ఉండాలి. దేవుని భక్తి కలిగి ఉండాలి. దేవునికి నీతి కలిగి ఉన్నప్పుడు దేవుడు మనలాగా నడిపిస్తాడు. ఆధారం వచ్చి పరిశుద్ధంగా బైబిల్ ఎత్తుకొని దేవుని భయభక్తి వచ్చి ఇంటికి పోయిన తర్వాత సుప్రభాతాలు పాడి, బోతులు మాట్లాడి, చెడ్డ మాటలు మాట్లాడి, అబద్ధాలు మాట్లాడి చేస్తే దానివల్ల నీకు శూన్యమే, నీకేమి రాదు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యం దీవించును గాక. ఈ వాక్యం దీవించు. అందుకే ఏలియా లాంటి మనం కూడా ప్రార్థనపరులుగా మారాలి. అది కర్మాల పర్వతం. ఆమేన్. ఆమేన్. కర్మాల పర్వతం మీద అగ్ని దిగి వచ్చింది. కర్మాల పర్వతం మీద దేవుని మహిమ దిగి వచ్చింది. కనుక నీవే ఆ బలిపీఠము. ఆ బలిపీఠం మరుగైనట్టు నువ్వు మరుగైపోవాలి. సంఘంకి వచ్చిన తర్వాత సంఘం ఎలా ఉండాలా? నువ్వు నేను ఎట్లా ఉండాలా? ఎంత తగ్గించుకోవాలి. దేవుని దగ్గర మనం ఎంత తగ్గిస్తామో బయట అంత వెలుగుతాం. దేవుడితో తగ్గిపోవాలి. నేను ఇక్కడ నేను ఊహ, నేను ఏ, నేను బి, నేను సి, నేను డి అంటే బయట 0 అయిపోతుంది. దేవుడితో మనం భయపడితే బయట నీకు 100 మంది నమస్కారం చేస్తారు, 100 మంది సార్ నమస్తే సార్ ఎందుకంటే దేవుడు నిన్ను అలాగా చేస్తాడు. ఆమేన్. దేవుడు ఎలా చేస్తాను నిన్ను? నువ్వు బయట తలలాగా ఉంటావు, పులిలాగా ఉంటావు బయట. హల్లెలూయా. నువ్వు తగ్గించుకుంటే మనం ఎంత తగ్గుతాం? ప్రభు విషయంలో తగ్గిపోవాలి.
ఒక చెన్నైలో ఒక డిఎస్పీ ఆయన కానిస్టేబుల్ ఉన్నారు, సాంబార్ పోసే పని అని. ఎట్లాగా ఇట్లా వంట పెట్టడం సాంబార్ పోసే పని అని. వాళ్ళ చర్చిలో వాళ్ళు సిపిఎం చర్చ్ ఎక్కువ ఉంటారు జనాలు. వాళ్ళ ట్రైలర్ పెట్టి బొకే సిస్టమ్, ఆయన సాంబార్ పోస్తారు. సాంబార్ పోసి పోసి ఎస్ఐ అయిపోయినాడు, సాంబార్ పోసి పోసి సిఐ అయిపోయినాడు, సాంబార్ పోసి పోసి డిఎస్పీ అయిపోయినా కూడా, సార్ మీరు డిఎస్పీ సార్ సాంబార్ పోయేది సార్ అంటే నేను అదే కావాలని గొడవేసి ఆ పని తీసుకుంటారు. వాళ్ళ భార్య ఏం చేస్తుంది, డిఎస్పీ భార్య చర్చిలో ఏం చేస్తున్నా ఊడిస్తుంది, బాతలు అంతా కలుగుతుంది. హల్లెలూయా. ఒక సాధారణ కానిస్టేబుల్ లాస్ట్ ఎస్పీ కలిగి ఒక క్యాడర్ డిఎస్పీ క్యాడర్ అయినా ప్రమోషన్ మీద వచ్చి ఏఎస్పీ వరకు పోయి ఒక్కరోజు ఎస్పీలో రిటైర్ అయినా. ఆయన అంటాడు నా పని సాంబార్, ఇప్పుడు కూడా సాంబార్కి వస్తారు. ఇప్పుడు రిటైర్ అయినా కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళంతా పాలన ఉన్నారు. ఆ సాంబార్ పడి నిలిచిపోయినాడు అమరుగా పోకుండా. ఎందుకంటే నన్ను ఇంతగా హెచ్చించింది ఆ సాంబార్. ఆమేన్. అంతగా ఎదురు చేసింది దేవుని పని. దేవుని పనిలో నువ్వు తగ్గిపోవాలి. దేవుని పనిలో చూడండి, నేను బుక్ చదివినాను. మదర్ తెరీసా ఎక్కడో బాంబేలో ఎక్కడో ఆమె ఆశ్రయం, కలకత్తాలో ఆశ్రయం పెడితే ఒక పెద్ద బిఎండబ్ల్యూ కారు వచ్చిందంట. ఆ కారులో వచ్చి ఆ కారు ట్రాఫిక్ అయినప్పుడు ఆమె తట్టితే క్లాస్ చెప్తుంట. ఆమె చెప్పినంత మా పిల్లలు అన్నలు సహాయం చేయండి సార్ అంటే వాళ్ళ చేయి తీసుకుని కారు ఉంది చేతిలో. ఆ చేయిని ఇట్లా 10 గంటలు పెట్టుకుని ఈ చేయి చూపిస్తాను, ఇది నాకు ఇది నా పిల్లలకి ఇవ్వని నాకు. హల్లెలూయా. చూడండి, ఆ ఒక్క వినయము అతను మార్చేసి చనిపోయినాడు అతను. ఇప్పుడు కూడా ఆ ఆశ్రమం, కలకత్తాలో ఉన్న మనకు తెలిసిన ఆశ్రమానికి వాళ్ళ పిల్లలు ఇంకో సహాయం చేస్తూనే ఉన్నారు. చూసా, మన వినయము ఒక వ్యక్తిని మార్చేయాలి. మన ప్రవర్తన ఒక వ్యక్తిని వీళ్ళు క్రైస్తులా అనకూడదు. నీలో ఉన్న మంచితనం ఒక వ్యక్తిని మార్చేయాలి, నీలో ప్రేమ ఒక వ్యక్తిని మార్చాలి. హల్లెలూయా. ఒకరు మనం అసహించి వెళ్ళిపోకూడదు, ఒకరు మన ప్రవర్తన చూసి మారిపోకూడదు. అమ్మ క్రైస్తులు మంచిగా బాగా. హల్లెలూయా. అలాగా మనం ఉంటే మనం తగ్గిపోవాలి. మందిరంలో ఎంత తగ్గుతావో నిన్ను దేవుడు అంతగా హెచ్చించును గాక. దేవుడిని అంతగా హెచ్చించును గాక. ఆమేన్. ఆమేన్. ఈ వాక్యం దీవించును గాక. ఈ వాక్యం దీవించును గాక. దేవుని ప్రియులారా, బల్లలో చేతులుచ్చిపోతున్నాము. మీరు సమాధానం లేని ఎడల